నాకు ఒక 1,00,000 సాలరీ ఉంది. లేకపోతే 50,000 జనరల్ కామన్ థింగ్ తీసుకున్నాను. 50,000 సాలరీ ఉంది. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గాని అంటే ప్లానింగ్ ఎలా ఉండాలి నాకు? అంటే ఫస్ట్ మనం అంటే అసలు ఎంత మిగులుస్తున్నాం? హ్మ్. 50,000 మనకి ఏం మిగులుతుంది? ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మిగలాలి కదా. ఓకే. సో ఎంత మిగులుతుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. అంటే నేననేది ఒక కామన్ మ్యాన్ ఎంత మిగిలించుకోవాలంటున్నా. అదే అడుగుతున్నాను. అదే కనీసం మనం 30% ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టుకోవాలి. అందరూ కూడా లైఫ్ స్టైల్ ఎన్హాన్స్మెంట్కి వెళ్ళిపోతున్నారు కదా. సో ఓకే. అక్కడే మనకి ప్రాబ్లం అవుతుంది. హుహు. మెయిన్ దాన్ని కట్ చేసుకోవాలి కదా. ఎక్స్పెన్స్ మీరు లీకేజెస్ కట్ చేయకపోతే మీకు ఒక బకెట్కి 2 లీకేజెస్ ఉన్నాయి హోల్స్. హ్మ్. మీరు ఎంత నీళ్లు పోస్తే ఏముంటుంది? సో లీకేజెస్ ఏంటి మనకి? లీకేజెస్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్పెన్సెస్. ఎక్కడెక్కడ ఓవర్ ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి, కట్ డౌన్ చేసుకోవాలి కదా. అందుకనే మీరు చూడండి, ఒకే జీతంతో ప్రయాణం చేస్తున్న ఏ ఇద్దరు ఎండింగ్ ఒకలా ఉండదు. ఓకే. ఒకళ్ళు ఈఎంఐలతో ఎండ్ అవుతాడు, హ్మ్. ఒకటి ఎస్ఎస్తో ఎండ్ అవుతాడు. మరి డిఫరెన్స్ ఎక్కడ వచ్చింది? వాడు 2 లక్షల శాలరీయే, పక్కన నా కొలీగు 2 లక్షల శాలరీయే, కెరీర్ ఒకేసారి స్టార్ట్ చేస్తారు ఇంచుమించుగా. అంటే స్టార్టింగ్లో ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు జర్నీ తర్వాత రిటైర్మెంట్కి వచ్చేటప్పటికి ఇద్దరు ఎండింగ్స్ ఫినాన్షియల్గా ఒకలాగా ఉండవు. మరి ఎక్కడ తేడా వస్తుంది? సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ అంటే ప్లానింగ్ అండ్ డిసిప్లిన్, ఈ రెండు లేకపోతే కష్టం ఉంది.